ఇప్పటివరకు మనం ఆత్మీయత దగ్గర మాట్లాడినాం. అది దేవుని బిడ్డలు, అలాగే దేవుని వదిలే ఉన్నట్టు లోకంలో ఉన్న బిడ్డల గురించి కొంత మరి తెలియజేసిన ప్రియమైన దేవుని బిడ్డలు. అయితే దేవుని పిల్లలమైన మనం ఇందాక వాక్యంలో చెప్పబడ్డట్టుగా దేవుని నమ్ముకున్న వారంతా, దేవుని మార్గంలో నడిచేవారంతా, దేవుని మాటల ప్రకారం ప్రయాణం చేసేవారంతా ఆయన పిల్లల్ని చెప్పుకున్నాం కదా. ఆయన పిల్లలమైన మనం ఇప్పుడు ఇక్కడ కూడుకొని ఆయన దేవుని నామాన్ని స్తుతించాం, ఘనపరిచాం. అయితే ప్రియమైన దేవుని పిల్లల, ఆయన పిల్లలమైన మనం మనకి దేవుడు ప్రేమించి బహుమానాలుగా ఇచ్చినటువంటి పిల్లల గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హన్నా గారి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సమూయేలు గారి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ అక్కడ ఆ సందర్భానికి వెళ్ళినప్పుడల్లా క్రొత్త విషయాలు బయటకు వస్తాయి ప్రియమైన దేవుడు. అయితే సమూయేలు గారి సందర్భానికి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి బహుమానాలుగా ఇచ్చినటువంటి మన బిడ్డలు ఇచ్చారు కదా, ఆయన ఇచ్చిన బిడ్డలే కదా. అయితే ఆ బిడ్డలను మనం ఎలా పెంచగలుగుతున్నాం? హన్నా ఎలా పెంచింది, ఎలా పెంచింది అనేది రెండు ట్రావెలింగ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుడు. చాలా అక్కడ హన్నా పెంచిన ఆ బాలుడి యొక్క పరిస్థితి, మనం పెంచుకున్నటువంటి బిడ్డల పరిస్థితి ఎలా ఉంది? ఆమె దేవుడి బిడ్డే, ఆమె కూడా తండ్రి అయిన దేవుడిని ఆరాధించే బిడ్డే, కొనియాడే బిడ్డే, ఆయన భయభక్తులు కలిగి బిడ్డ. మనం కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి బిడ్డమే. అయితే ఇక్కడ ఎన్నింటిలో తేడా గమనించాం ప్రియమైన దేవుడు. నా పెంచిన పెంపకం, మనం పెంచిన పెంపకం ఒక్కసారి తయారు చేసాం. తయారు చేసుకుంటే అసలు తల్లులు ఈ విధంగా కూడా పెంచగలుగుతా అంటే మనం ఎక్కడ మనకి తేడా వస్తుంది అనేది నాకు అర్థమైంది. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. తెలుసు, అందరికీ తెలుసు సమూయేలు గారి సందర్భం, హన్నా గారి సందర్భం. అయితే సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లవాడిని దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనేను. ఏం చేసుకునేమో? మృక్కుబడి చేసుకున్నాను. నాకు మగపిల్లానికి దయచేస్తే వాడు నీ కోసం నీకు ప్రతిష్ఠ చేసి వాడు బ్రతుకు దినములన్నిట ఏంది వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక నీకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అని దేవుని దగ్గర ఒక విన్నపాన్ని, ఒక తీర్మానాన్ని పెట్టింది ప్రియమైన దేవుడు. మరి ఆ తీర్మానం విన్న దేవుడు ఏమైనా ఆమెకి అన్యాయం చేశాడని చేయలే. ఆమె మాట విని 11వ వచనానికి వెళ్దాం. ఆమె పెదవులు మాత్రము దేవాలయానికి వెళ్ళి ఆ ఏలీ గారు ఆ మందిరానికి వెళ్ళి ఏం చేస్తుందంట, ఆమె ఎలా ప్రార్థన చేస్తుందంట అంటే, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు అమ్మా అన్న నువ్వు ఎంతవరకు మత్తురాలవై ఉన్నావు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. అమ్మా మీరు ద్రాక్షారసం తీసుకుని పక్కన పెట్టుకొని కూర్చొని
తాగుకుంటూ ప్రార్థన చేస్తున్నావా? ఆమె మత్తురాలై ఉన్నట్టు కనపడదంటే ఏంటి అంటే ఆమె ప్రార్థన, ఆమె విన్నపం, ఆమె యొక్క ఆ హృదయంలో కుమ్మరించే విధానం, పెదవులు కదులుతున్నాయి కానీ ఏమంటున్నా కదా, పెదవులు మాత్రము కదులుచుంది ఆమె స్వరంలో విన్నపాడక, స్వరం వినపడుతుందంట కానీ పెదవులు కదులుతుంది. అంటే హృదయంలో ఎంతగా ఆమె హృదయంతో ఆత్మతో ఎంతగా మాట్లాడుతుందంటే పెదవులు మాత్రమే కదులుతుంది, ఆ మూలు ఆ బయట సమస్యలతో మాట్లాడుతుంది. అంతగా ఆ వేదనతో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అట్లా అనుకుని అడిగినప్పుడు ఆమంటుంది, ఎంతవరకు నీవు మత్తురాలయ్యమ్మా, ద్రాక్షారసం నీ అద్దరుడు తీసేసి ప్రార్థన చేయమన్నప్పుడు అన్నట్టుంది, అయ్యా అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని ఆయన ఆత్మతో ఆ సన్నిధిలో ఆ ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఆ విధంగా ఆమె మరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుడు చూడండి, అయ్యా నా ఏలినవాడ నేను మనోదుఖంతో ఉన్నాను. ఎందుకు మనోదుఖం, ఎందుకు బిడ్డలు లేకుండా ఉన్నందుకు ఆమె ఇంట్లో తోటిపళ్ళు ఏం చేశారు, ఆమె ఇంట్లో ఉన్నవాళ్ళు బిడ్డలు ఏంటని ఎలా చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె అవమానపరచబడి నిందించబడినప్పుడు ఆమె తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చి అలా కుమ్మరించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని తర్వాత కుమ్మరించున్నాను, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవచ్చు, అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినను. అంతటా ఏమి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయుగాక అని ఆయనతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపణుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయు నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. ఆ రోజు నుండి చెప్పిండు కదా, భరోసా ఇచ్చిండుగా, అమ్మా నువ్వు ఇక మంచిగా ఉండు, ఏం కాదు, నీకు దేవుడు దయ చూపుతాడు, నీకు దయ చూపుతాడు, మీరు క్షేమంగా వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ బాధంతా మర్చిపోయి ఇంటికి భోజనం చేసి ఆ రోజు నుండి దుఃఖం మారింది. దుఃఖం మారింది. తరువాత వారు ఉదయం మందు వేగరగా లేచి యెహోవాకు మొరపెట్టి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకోవడం, ప్రార్థన జ్ఞాపకం చేసుకోవడం, ఆమె ఆత్మతో అసలు కుమ్మరించే విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెచ్చాడు. కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తీసుకొని అనుకొని వానికి సమూయేలు పేరు పెట్టాను. ఎల్కానా అతని ఇంటి వాళ్ళందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుకోటకు మొక్కుబడిని చెల్లించటకు పోయి. ప్రియమైన దేవునికున్నారా, అయితే ఏటాడా మొక్కుబడులు చెల్లించుకుంటారు కదా, ఆ మొక్కుబడులు చెల్లించడానికి వెళ్ళారు కలగాడు పెట్టిన తర్వాత కూడా. అయితే వెళ్ళినప్పుడు మరి ఏమేం చేస్తుంది, ఏం కూడా పోవాలి అసలు వాళ్ళ పోవాలి, కానీ ఏం చేస్తుంది చూడండి అక్కడ. అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను తీసుకొని వస్తాను వాడిని అని
అని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. ఏమమ్మా రామ్మ వెళ్దాం అంటే ఏమంటుందేమో నేను రాను, వాడు పాలు విడిచిపెట్టిన దాకా నేను రాను. ఎందుకంటే వాడు యెహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉండేటట్లుగా వాడిని తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎందుకు పాలు విడిచే వరకు అని అన్నదంటే, ఇప్పుడు ఆ పాలు విడిచిన పిల్లగాడిని తీసుకుపోతే ఆయన చూసుకోగలడా? ఏలిగా చూసుకోగలడా? అప్పటికి ఆయన వృద్ధుడు, కానీ దృష్టి మాన్యం కూడా వచ్చింది ఏలిగా. మరి ఎలా చూడలేడు కదా, ఆడ వదిలిపెట్టింది అన్నమాట, వదిలిపెట్టింది అనుకో. మరి ఆ పిల్లగాడిని ఆమె చూసింది. అదే పాలు విడిచే సమయం అయితే దాదాపు పాలు విడిచే సమయం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు వచ్చే వాళ్ళు కూడా చదువుతారు. మీరు 1 సంవత్సరం క్లియర్గా పాలు విడిచే సమయం వరకు ఆమె చెప్తున్నాం. 1 సంవత్సరానికి కాదు, మన దగ్గర 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదువుతున్నారు. కాదా? మీకు తెలుసు తల్లులకి అసలు మీరు విసి వేసారిపోయి వ్యాపారం చేసుకొచ్చి నూరి రాసుకోలేదా? ఏమంటే అది నాకు బాగానే వచ్చు, మా అన్నకి పాలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆమె ఏం చేసింది? దాదాపుగా అప్పుడు యూదులు కూడా 5 సంవత్సరాలు కానీ పాలు ఇచ్చినట్లుగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు అయితే 5 సంవత్సరాలు ఆ పిల్లవాడిని తీసుకొని పోలేదు. ఆమె కూడా ఎక్కడికి పోలేదు, యాకటికి పోతున్నారు. కానీ ఆమె ఏం చేస్తుంది? పోవట్లేదు. ఎందుకంటే వాడు మళ్ళీ ఒకవేళ అక్కడిని వదిలిపెట్టి మళ్ళీ వచ్చేటట్లుగా ఉండకూడదు, అందుకని నేను తీసుకొని రాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. దాని తర్వాత కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. భర్త కూడా మంచివాడు. ఏమంటే ప్రతిదానికి చీకట్లో పెట్టి ఇది మన మాట లేదని కొట్టేవాడు కదా. నీకు ఏమన్నా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మానిపించు వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడి నుండి తన కుమారుని పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత ఇంకా చిన్నవాడి ఉండగా ఆమె ఆ పాలు ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లల చూడండి, ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చి ఆ పిల్లోడిని అత్తి ఇవ్వటానికి 3 కోడలంట. పిండి ఎంతంట? ఎప్పటిని అక్కడే ఉండాలి. 3 కోడెలు తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని వచ్చాను. వారు ఆ కోడెని వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఇట్లైనో ఏమంటే తీసుకొచ్చి నా ఏలిన వాని ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవా తనకు చేసిన మనల్ని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటయు వాడు చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఇక్కడ ఆగాలి. తీసుకొచ్చి అయ్యా ప్రతిష్ఠిస్తున్నాను అన్నది కదా. 5 సంవత్సరాల పిల్లోడే కదా. ఇప్పుడు ఏం చేస్తాడు అతను? సమూయేలు ఏం చేసిండు? ప్రతిష్ఠించి అక్కడ వదిలినప్పుడు ఏం చేస్తాడు సమూయేలు? అక్కడ చదవాలి, మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడే ఉంది అసలు పాయింట్. ఈ పాయింట్ కోసం మొత్తం ఇది చదివించింది. అప్పుడు యెహోవాకు అక్కడనే వాడు సమూయేలు ఏం చేసిండట? యెహోవాకు మొక్కిండట. చెప్పిందా మొక్కని? ఇప్పుడు ఆ సందర్భంలో చెప్పిందా? చెప్పకపోయినా ఆ పిల్లగాడు ఏం చేసిండు? 5 సంవత్సరాల పిల్లగాడు యెహోవాకు మొక్కిండు. అంటే ఈ 5 సంవత్సరాల కాలం
తల్లి ఏం చేసింది? ఏం నేర్పింది? మన 5 సంవత్సరాల పిల్లగాడికి వచ్చి ఎడవలు పెడితే వాడు మొక్కుతారా? వచ్చి దేవుడి సన్నిధికి మొక్కి ప్రార్థన చేస్తారా? అసలు ఊహ ఉంటుందంటారా? మనం నేర్పుడు వచ్చి దేవుడికి మొక్కి మోకాళ్ళు వేసి వ్యవహారం ఉందా మన పిల్లల్ని? అసలు 5 సంవత్సరాల పిల్లగాడు వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధమైన తల్లి. ఏమండి? 5 సంవత్సరాలు పాలు విడిచిండు, వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధమైంది తల్లి. ఇక్కడే ఉండాల. ఆయన ముసలివాడు, ఈయన పిల్లవాడు. ఏమైనా భయం ఉందా పిల్లగాళ్ళు? ఏమైనా వండుకుందా? లేకపోతే ఏడుస్తుండా? అమ్మా నేను ఇక్కడ ఉన్నామ్మా, నేను వస్తానమ్మా అని ఏడుస్తుండా? ఏం చేస్తాడు? మురుక్కుతున్నాడు. యెహోవాకు ఏమండి? అసలు ఏంటి పెంపకం? 5 సంవత్సరాల బాలుడు యెహోవాకు మొక్కటం, వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఏడవకుండా ధైర్యంగా. ఏమండి ఆయన ముసలుడు, వృద్ధుడు, పిల్లవాడు. అసలు ఏంటండి? ఎలా తయారు చేసింది ఆ తల్లి? వదిలిపెట్టడానికి మన పిల్లలైతే మనం వదిలిపెట్టి ఎట్లా ఏడుస్తారు? నేను హాస్టల్లో ఆయన వదిలి ఇంటికి వస్తుంటే ఏడుతుంది. ఆయన ఇంటికి వెళ్తాను. హాస్టల్లోనే అందరు పిల్లగాళ్ళు ఉంటారు, టీచర్లు అంటారు. ఏమండి? ఏడుతుందండి. ఏడ్చి మళ్ళీ ఆ కిటికీ ఉంది, పైకి పోయిన తర్వాత ఆ రూమ్ నుంచి కిటికీ బయటికి కానీ కిటికీ కాడికి వస్తుందండి. ఏడితేనే టీచర్లు ఏమన్నా నడు లోపలికి అన్నారు. నేను బాబుతోనే వస్తాను. కానీ మళ్ళీ అక్కడికి పోతే పోయిందా చూడవచ్చు మాట్లాడి పైకి పోయి కిటికీలో నుంచి వస్తున్నాను. ఏ పరిస్థితి అప్పుడు ఆమెకి 7 తరగతి ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు అంటే 5 + 3 8 9 సంవత్సరాలు. 10 సంవత్సరాల పిల్లలు ఏడుతుంది. మరి 5 సంవత్సరాల బాలుడు ఏడవలేదా? ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? యెహోవాకు మొరకెను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో మన బిడ్డలని మనం అలా తయారు చేయగలం. అసలు ఏ విధంగా పెంచిందండి అర్థం? ఇక రేపు నుంచి ఏం చేయాలా? ఆయన మంద వృద్ధుడు, కళ్ళు మంద, ఆయన పని ఆయన చేసుకోలేడు. వీడు బట్టలు తుక్కోవాలా? వీడు స్నానం చేయాలా? వీడు పళ్ళు తోముకోవాలి. వీడికి కావాల్సిన వీడు తయారు చేసుకోవాలా? మళ్ళీ ఎవరికి? ఆయనకు కూడా పెట్టాలి. మరి ఏదైనా తయారు చేయాలంటే సరే ఆయన తయారు చేసి పెట్టినా అక్కడ పరిస్థితులన్నింటినీ మన పెద్దవాళ్ళకి చేయగలుగుతామండి. పిల్లగాడు అసలు పిల్లగాడి పరిస్థితి ఏంది? మరి ఏలి అన్న ఇప్పుడు ఏమన్నా ఏలి చేసుకోమ్మా చిన్నపిల్లగా నా దగ్గర ఉంటారా? ఆమె మొక్కుబడి తీర్చుకునే విధానం, ఆమె చిత్తశుద్ధిని ఆయన తెలుసు. ఎవరికి? ఏలి గారికి తెలుసు. దేవుడే అన్ని చూసుకుంటారు సంగతి ఆయన తెలుసు. కానీ ఆడ వదిలిపెట్టినప్పుడు ప్రియమైన దేవుడు నా బిడ్డ ఎంత 5 ఏళ్ల ప్రాయంలో మరి దేవుడికి అక్కడ నేను మొక్కాడంటే ఎంత మంచిగా పెంపకం. ఏం పెట్టి ఏం ముగ్గు పాలతో పాటు ఏం పెట్టిందండి ఆమె? ఏం పెట్టి ఏం మాటలు చూపించిందండి? నువ్వు అక్కడికి పోయినాక నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ నా ఏమంటే రాకూడదు, నువ్వు ఏమకూడదు చెప్పిందంట. దేవుడి మాట చెప్పిందంట. అక్కడ అంత వినయ విధేయతతో ఉన్నదంటే ప్రియమైన దేవుడి కూడా ఎంత గొప్పగా వేయించింది. అదే మళ్ళీ మనం చూద్దాం. 2:18 అదే సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 18 చూద్దాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకి పరిచర్య. తల్లి గుర్తించినట్టు అదే ఆ ఏఫోదు వేసుకుంటారు అక్కడ. ఎవరు? యాజకులు వేసుకునేటటువంటి యాజకత్వం చేసేటువంటి ఆ యాజకులు ఆ కాలంలో ఏఫోదులు వేసుకొని దేవునికి పరిచర్య చేయాలి. అయితే ఆ చిన్నతనంలోనే ఏఫోదును ధరించి ఎవరికి పరిచర్య చేస్తానంట? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 5 సంవత్సరాలకి పరిచర్య దేవునికి. ఏఫోదు ధరించుకుని ఏంటండి అసలు? ఏంటి అసలు ఈ విషయం? అసలు మీకు ఏమైనా నమ్మకం తెలియదా? నమ్మరు కదా? లోపం
కానీ దేవుని నమ్మిన దేవుని బిడ్డల పెంపకం ఎంత జాగ్రత్తగా, ఎంత కంచె వేసినట్టుగా ఆ బిడ్డకి ఆమె నేర్పిన దేవుని మాటల్లో దేవుని జ్ఞానం 5 సంవత్సరాల వయసులోనే దేవునికి పరిచర్య చేస్తుండా. అక్కడ చూడు ఏమంటాడు దేవుడు ఎలా రాయించాడు, బాలుడైన సమూయేలు ఏఫోదును ధరించి ఎవరికి సేవ చేస్తున్నట, యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మన బిడ్డలు ఎప్పుడైనా కనీసం సండే స్కూల్లో కూర్చుంటున్నారా? ఏమండి మాట్లాడుతున్నారా? మాకు సండే స్కూల్ పెట్టండి అన్నారా? ఈ మధ్య మా అరవింద్ అంటారు సండే స్కూల్ పెట్టుకోవడం ఆయన. అలాంటి పరిస్థితులు లేవు. దేవుడికి ఆ టైంలో పరిచర్య అంటే పాటలు పాడరా, ఆ పాటలు వాక్యం చదువుకుంటాడా, ఎదిగారు కూర్చుంటారా, ఆ కూర్చుంటారు. పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏడా బలి అర్పించుటకు తన పెనిమితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. మరి ఆట వస్తుంది కదా, వస్తే అప్పుడైనా మరి తల్లి మీద మోర్లు అంటారా? ప్రేమ కలిగి ఎవతారా? లేదు. ఎప్పుడైతే నాన్న నిన్ను నేను దేవుడికి ప్రతిష్ట చేసుకుంటున్నాను, నువ్వు అక్కడే ఉండాలి, చనిపోయే వరకు నువ్వు అక్కడే ఉండాలి, దేవుడికి పరిచర్య చేయాలి. నేను వచ్చినప్పుడు మనం రావడానికి కుదరదు. ఏమంటే లేక పుట్టిన బిడ్డ కదా, ఒక్కడైనటువంటి ఆ బిడ్డ లేక పుట్టితే ఎంత త్యాగం చేసిందని తల్లి. మాట తప్పకుండా నీకు వదిలిపెడతాను, నేను ప్రతిష్ట చేస్తానండి. ఏలీ దగ్గర దేవుని సన్నిధిలో ఎలా గడపాలో, ఎలా పరిచర్య చేయాలో, ఏం చేయాలో, ఎలా వివేకలు కలిగి ఉండాలో నేర్పిందా కదా? నేర్పిందా? నేర్పింది. అందుకని నా బిడ్డ బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్తుందా? ఏమన్నా ఏలి గారు ఇచ్చినట్టు ముందుగా చదువుకుంటుందా? నేను ఎంత ఏలి గారు మా అమ్మ గుర్తుకొస్తున్నారా, మా నాన్న గుర్తుకొస్తున్నారా అంటే అది చంపకం కదా కాదా? తల్లి పెంచినటువంటి విధానం, ఆ బాలుని చిన్ననాటి నుంచి మరి దేవుని జ్ఞానంతో పురికొల్పుతున్న విధానం, ప్రియమైన దేవుని పిల్లల చాలా సహనం, ఓర్పు, కష్టం, ఎలా తట్టుకోవాలి, ఎలా ఉండాలి, దేవుని ఎలా పెరగాలి, ఎలా దేవుని యాచకుని దగ్గర నువ్వు మసలుకోవాలన్నింటినీ ప్రియమైన దేవుని పిల్లల నేర్పు. కనుక ప్రియమైన దేవుని పిల్లల బాలుడు సమూయేలు మీద ఉండి ఎదుగుచుంటున్నాడు. చూడండి 20 చదవండి. యెహోవా సన్నిధిని మనం చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా ఇచ్చిన కనుక ఆమెను ఇట్లా తీసుకొచ్చి వదిలిపెట్టేసరికి ఇక మళ్ళా 2 ఏళ్ళకి వచ్చేసరికి ఇక్కడ ఏది ఆమెను ప్రేమించి దేవుడు ఇచ్చిన మాట చూడండి అంటాడు 20. యెహోవా సన్నిధిని మనం చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళి ఇక ఆ గర్భాన్ని ధరించి తెరిచాడు దేవుడు. వాడి కుమార్తెలు సరే చాలు, ఆయన కుమార్తెలు ఇంకా పుడుతున్నారు ప్రియమైన దేవుడు. అయితే ఇంకా 22 ఏలి బహువృద్ధుడు ఆయన ఇశ్రాయేలీయులకు ఆ సందర్భం వద్దులే మనకు, ఆ సందర్భం వద్దు. అయితే ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి మనం 3 అధ్యాయానికి వెళ్ళాలి. 3 సమూయేలు కన్నా 3:1-2-9 వచనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అంటే
ఎక్కువగా, ప్రత్యక్షం ఎవరికి కావటం తక్కువ. అయితే ప్రియమైన దేవుని పిల్లలు ఇక్కడ మనం గమనించాలి మాట. ఇక్కడ ఇది మన సమూయేలుకి ప్రత్యక్షత జరగబోతుంది. చిన్న పిల్లవాడు ఏంది 5 సంవత్సరాలకే దేవుడు ప్రత్యక్షత కాబోతున్నాడు. అయితే ఒకసారి మనం వెనకెళ్ళి అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలకి ప్రత్యక్షత జరిగింది అంటే 70 సంవత్సరాలకి. ఆయన 70 సంవత్సరాల వయసులో తండ్రి అనే దేవుడు ప్రత్యక్షత జరిగింది. 70 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు అబ్రహాము లేలే నువ్వు రావాలి నేను చెప్పించాడు. కానీ అప్పుడు ప్రత్యక్షత జరిగింది. మరి ఇతనికి ఎప్పుడు జరిగింది? సమూయేలు గారికి 5-6 సంవత్సరాలకైనా. ఇప్పుడు అదే సందర్భానికి వెళ్ళబోతున్నాం. మరి మోషే గారికి ఇప్పుడు ప్రత్యక్షత జరిగింది. మోషే గారికి ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి నాయకుడు అయినటువంటి మోషే గారికి ఎప్పుడంటే దాదాపుగా 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిన మళ్ళీ 40 సంవత్సరాలు అక్కడ 80వ ఏట పర్వతం మీద ప్రత్యక్ష జరిగింది. జరగలేదు. మోషే నువ్వు నిలిచినట్టు ఈ స్థలం పరిశుద్ధమైన చెప్పించా అంటే అప్పుడే ఆయనకి 80వ ఏట ఆయన ఏమి చేయాలో అప్పటి వరకు ఆయనే దేవుడు విడిచిపెట్టేసి అక్కడ విద్యలు నేర్చుకున్నాడు. ఆయన తల్లి అనిపించుకోవాలి ఫరో కుమార్తెని. మళ్ళీ వాడు చంపుతారేమని ఆ దేవుడి బిడ్డల్ని ఎవరో ఐగుప్తుకి కొడతంటే చూడలేక నా జనం నా దేవుని బిడ్డలను ఈడు చంపుతున్నాడు కొడతాడని అతన్ని అంటనే చంపేసిన పరిస్థితి. అక్కడ నుంచి రాజు గురించి చంపేస్తాడేమని వెళ్ళిపోయాడు. ఏమండి తన మామైన ఇద్దరు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి విజయాన్ని చేసినాను. ఇదంతా జరిగిన తర్వాత 40 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ 40 అయిపోయింది, అక్కడ 40. 80వ ఏట లాస్ట్ ప్రత్యక్ష జరిగింది. మరి ఏట ఇప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ప్రత్యక్ష చూడండి, ఇక్కడ ప్రత్యక్ష జరుగుతుంది. ఇక్కడ చదవండి, మళ్ళీ చదవండి. అక్కడ నుంచి బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అసలు అయితే ప్రత్యక్షము తరచుగా తటస్థించడం లేదంట. ఆ సమయాల్లో యెహోవాకు తన భక్తులకి ఏంది ప్రత్యక్షత కావట్లేదంట. తరచుగా తటస్థించట్లేదంట. అసలు ప్రత్యక్షత అనేది అరుదైపోయిందంట. అలాంటి కాలంలో ఆ కాలం నందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలం మందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా యెహోవా ఏం చేస్తున్నట? సమూయేలును పిలిచెను. సమూయేలును పిలిచినప్పుడు అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి అయ్యా ఏలీ గారు నన్ను పిలిచిది కదా అంటాడు. నేను వచ్చి ఉన్నాను అని చెప్పినప్పుడు మరి ఏలీ గారు ఏమంటాడు? అతడు నేను పిలవలేదు. చూడండి, ఇక్కడ దేవుని వాక్కు ప్రత్యక్షమైంది, దేవుని మాట ప్రత్యక్షమవుతుంది. ఎవరికి? సమూయేలు గారికి. మరి అంతకుముందు మనం చెప్పుకున్నాం, మోషే గారికి 80 సంవత్సరాలకు ప్రత్యక్షం అయితే అబ్రహాం గారికి 70 సంవత్సరాలకు ప్రత్యక్షత జరిగినప్పుడు వాళ్ళకంటే ఈ చిన్నవాడిని వాళ్ళ తర్వాత వచ్చినటువంటి కాలంలో వచ్చినటువంటి ఈయనకి 5-6 సంవత్సరాలకి ప్రత్యక్షత ఆయన వాక్కు. ఏమని పెడుతుంది? సమూయేలు ఏమని పిలుస్తాడు? సమూయేలు అని పిలిచిండు దేవుడు. ఏమని పిలిచిండు? సమూయేలును పిలిచిండు. సమూయేలు అని పిలిచినప్పుడు అతడు నేను ఏం చేస్తాడు? చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఎవరి దగ్గర పోతాడు? ఏలీ దగ్గర పెడతాడు. ఆయన పిలిచారా ఏలీ గారు అన్నప్పుడు ఆ ఏలీ గారు అన్నాడు, నీవు నన్ను పిలిచితివి కదా అని సమూయేలు అన్నప్పుడు నేను వచ్చానయ్యా అని అన్నప్పుడు ఏలీ గారు ఏమంటాడు? అతడు అయ్యా నేను పిలవలేదు సమూయేలు,
పండుకొని చెప్పగా పోయి పండుకో నాయన. మొదటిసారి నేను పిలవలేదు నాయన. ఏమనుకుంటాడు? సమూయేలుని పిలవగానే దేవుడిని తెలియదు కదా బిడ్డకి. సమూయేలు ఏలి గారు పిలిచిండేమో అని పోయా పిలిచారుగా నేను పిలవలేదు నాయన, పోయి పడుకో అన్నాడు. మొదటిసారి జరుగుతుంది కమా. అతడు పోయి పండుకొనేను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి చిత్తమయ్యా నీవు నన్ను పిలిచితివి కదా ఏలి గారు, అందుకే నేను వచ్చానయ్యా అన్నప్పుడు మరి మళ్ళా ఏలి గారు ఏమన్నాడు? అయితే అతడు నా కుమారుడా సమూయేలు, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకో. మళ్ళీ వెళ్ళిపోయినా. నెక్స్ట్ సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగుకుండెను కనుక అక్కడ ఆనండి అన్నమాట. అక్కడ మనం చదవాలి అక్కడ నుంచి. యెహోవా వాక్కు ఆనండి. అప్పటి వరకు యెహోవాని ఎరగనందువలన పిలిచినప్పుడు అది సమూయేలు అని పిలవమని పోయి ఏలిగా దగ్గర 2 సార్లు పోయిండు అనమాట. 2 సార్లు పోయింది. ఎందుకు అందువల్ల పోతుంది ఆయన దగ్గర కంటే మరి యెహోవా తెలియదు కదా. యెహోవా గురించి చెప్పింది కానీ వాళ్ళ మా సన్నిధిలో ఎలా ఉండాలని చెప్పింది కానీ ప్రత్యక్షత గురించి బహుశా తెలియదు. కాబట్టి సమూయేలు గారిని పిలుస్తున్నాము అంటే ఏలి గారిని పిలుస్తున్నామని 2 సార్లు దేవుడు. ఇక 3వసారి ఏం జరుగుతుంది? యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలు అని పిలవగా అతడు లేచి మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్ళాడా. మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్ళినప్పుడు చిత్తము అయ్యా చిత్తము ఏలి గారు నన్ను పిలిచావు కదా, ఇదిగో నేను వచ్చానయ్యా. ఏలి ఆ బాలుని పిలిచినని గ్రహించి ఇక యెహోవాకు అర్థమైంది, మన ఏలికి అర్థమైంది. ఏమర్థమైంది? ఆ బాలుని 2 సార్లు నేను పిలిచిందని వస్తాను కాదు 3వసారి కూడా వచ్చింది అని ఆయనకు అర్థమైంది. ప్రాప్తి కదా దేవుడే అతన్ని పిలిచాడని అర్థమయ్యి ఏం చేస్తున్నాడు చూడండి. నీవు పోయి సమూయేలు ఏమన్నాడు? నీవు పోయి పండుకొనుము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎవరైనా ఈసారి నిన్ను పిలిచిన ఎడల నీ దాసుడు ఆలకించుచున్నాడు, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పమని ఆజ్ఞనీయ్యా అని చెప్పు సమూయేలు అని చెబుతున్నాడు. సమూయేలుతో అనగా సమూయేలు పోయి సమూయేలుకి ఏం చెప్తున్నాడు ఏలి గారు? అయ్యా ఇక ఈసారి పోయి పడుకో, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా అయ్యా నీ దాసుడు నేను అంటున్నాను, నీ మాట ఆలకించుతున్నానయ్యా, ఆజ్ఞయము చెప్పు నాయన అని సమూయేలుతో ఏలి గారు అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఆ తరువాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి ఆ రీతిగా సమూయేలును పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు నా ఆజ్ఞనిమ్మనెను. గురువు గారు ఏదైతే చెప్పిండో, ప్రవక్త ఏదైతే చెప్పిండో అదే మాట ఇక్కడ మళ్ళీ పిలుపు. దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో నేను కార్యం చేయబోతున్నాను సమూయేలు. దానిని వినిన వారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి ఇంటి మీదకి రప్పింతును. ఇక్కడ ఆనండి. ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడు అసలు దేవుడు చేయాల్సిన పని ఏంది? ఏలి గారు అంట కదా, ఏలి గారికి వెళ్ళాలి, ఏలి గారికి వెళ్ళి చెప్పాలి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలి గారి దగ్గరికి వెళ్ళకుండా ఈ వాక్కు ఎవరు ప్రత్యక్షమవుతుంది? సమూయేలు ప్రత్యక్షమై చెయ్యబోయే కార్యాన్ని ఏలి గారికి చెప్పట్లా, లేదా మీ ఏలి గారికి చెప్పు అట్లా. సాక్షాత్తు డైరెక్ట్ గా సమూయేలు గారికి చెబుతున్నాడు.
నేను ఏలి కుమారులు చేయబోయేది ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని, అంటే ఆయన గురువు గారు ఇంటి వారిని గూర్చి నేను ఇప్పుడు చెప్పబోతున్నా, నీకు చెప్పుకున్నదంతయు వారి మీదకి రప్పించబోతున్నాను. దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని నేను ముగిస్తా. అది నీకు చెబుతున్నాను నా కుమారుడా. సో చూడండి, ఆ పెంచిన విధానం, పెంచి అక్కడ ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఆయన జీవితం దేవునికి అనుకూలమైనటువంటి జీవితం, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితం. ఆమె ఏమి నేర్పిందో తల్లి, ఏమి పాలు ఉగ్గుపాలతో పెంచిందో. సమయాలు గారు పెంచుతున్నా ఆయన విద్యాబుద్ధులు నేర్పుతున్నా లేదు. ఏదైతే ఆ బిడ్డని పాలు ఇడిచిన తర్వాత 5 సంవత్సరాలు దాటిన పిల్లవాడికి ఏమైతే పెంచిందో, ఏమైతే పోసిందో, ఏమైతే పెట్టిందో, ఏమైతే చెప్పిందో, ఏమైతే విన్నవించిందో, ఏదైతే దేవుని జ్ఞానాన్ని ఆయనలో రంగరించి పోసిందో, ఆ రోజు నుంచి ఆయన ఆ దేవుని సన్నిధిలో ఉంటున్నట్టు విధానం, దేవుని పరిచయం చేస్తున్న విధానం అంతా దేవునికి నచ్చిందంట. నచ్చి డైరెక్ట్గా పెద్ద దేవునితో స్నేహితులు, లేకపోతే ఈ లోకం అందరికీ, విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాం గారికి 70, ఆయన పుట్టిన తర్వాత 70 సంవత్సరాలకి యెహోవా ప్రత్యక్షత. ఎవరికి? అబ్రహాం గారు. మోసేకి 80 సంవత్సరాలు, కానీ ఈయనకి 10 సంవత్సరాల లోపే, 5 దాటి 10 లోపు మధ్యలో, ఈ రెండింటి మధ్యలోనే దేవుని వాక్కు ప్రత్యక్షత కావడం అంటే ఆ తల్లి ఎంతగా ఆ కుమారుడు దేవునిలో దేవుని జ్ఞానంతో పెంచి అక్కడ ఉండాలి. నువ్వు దేవుని యాజకుని దగ్గర ఉండాలి. ఆయన చనిపోయే వరకు నువ్వు అక్కడే ఉండాలి, దేవుని పరిచయం చేయాలి అని చెప్పినటువంటి విధానం ఎంత గొప్పగా. బిడ్డ మనోవేద లేదు, తల్లిదండ్రుల మీద వేగం లేదు. లేకపోతే ఈ రోజుల్లో మన పిల్లలను హాస్టల్లో చూస్తే కొంతమంది హాస్టల్లో వదిలిపెట్టి పారిపోయిన విషయాలు ఉన్నాయి. హాస్టల్లో చేర్చొస్తే హాస్టల్లో గోడ దూకి మా అన్నయ్య గారు, మా మధు గారు అంటారు, ఎన్నిసార్లు పంపించినా మళ్ళీ ఇంటికి వస్తుందంట వాళ్ళకి చెప్పకుండా. మా అమ్మ చెప్పింది హాస్టల్లో దూకేసి. మరి మా అమ్మ విశ్వాసం మరి ఏం చేయలేకపోయింది. అన్నా లాంటి పెంపకం, ఆ బిడ్డను పెంచే విధానంలో లోపం ఉంది కాబట్టి అతను మళ్ళీ ఈ లోక విద్యను అభ్యసించలేకే వచ్చాడు. ఇక్కడ లోక విద్య కాదు, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి కావలసినటువంటి సిద్ధపాటుని 5 సంవత్సరాల కుమారుడు సిద్ధపాటుని కవర్ చేసింది. సిద్ధపాటుతో తీర్చిదిద్ది పంపించేసి అడుగు పెట్టేసి ప్రియమైన దేవుడు. సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షం అవుతున్నాడంటే ఆయన వాక్తో. అసలు ఎంత మంచి తల్లిలో ప్రియమైన దేవుడు పిల్ల. ఆయనని మనం ఏం చేసి ఉండాలి అంటే, ఏం చేసి ఉండాలి? దేవుని వాక్యం, అదే ద్వితీయోపదేశకాండం. దీనికంటే వెనకున్నటువంటి ఆ ద్వితీయోపదేశకాండం తెలుసు కదా, అన్నగారు తెలిసి ఉండదా? 6 ఏం చెప్పిండు దేవుడు? ఆ మాటలు ఖచ్చితంగా ఇదిగో ఈ విధంగా ఈ ద్వితీయోపదేశకాండం 6:6 దేవుడు చెప్పిన విధంగా ఖచ్చితంగా పెంచి ఉండాలా తల్లి. ఒకసారి చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 6:6 చదివినట్లయితే, చూసినట్లయితే ఆ హన్న ఒకవేళ ఈ వాక్యానుసారంగా పెంచి ఖచ్చితంగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు ముందు నీ హృదయంలో ఉండాలి. ఆ మాటలు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నువ్వు ఎంత కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవ నడుచున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి ఏంటి గురించి? దేవుని మాటల గురించి, దేవుడు ఉపదేశించిన మాటలను గురించి తల్లి తండ్రి ఏం చేయాలట? మాట్లాడాలట. ఏటి గురించి? దేవుని మాటలు, దేవుని వాక్యం. వాటిని గురించి నీ బిడ్డతో, బాల్యంలో నీ బిడ్డతో ఏం చేయాలి? మాట్లాడాలి. ఎప్పుడైనా మాట్లాడాలి? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు,
నువ్వు పడుకున్నప్పుడు, దారిని నడుస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని మాటలను నేర్పాలి. అభ్యసింప చేయడం అంటే ఏం చేయాలి? అభ్యసింప చేయడం అంటే ఏంటి? నేర్పించడం. ఏం చేసింది మరి అమ్మ? ఏం చేసి ఉండాలి? ఈ వాక్యం తెలుసు కదా? తెలియదు ఆయన ఏమండి? తెలిసే దేవుడు ఏమైతే చెప్పాడో ఆమె విన్న, ఆ దేవుడు ఉపదేశించిన ఆ మాటలను ఆమె ఇది ముందుగా ఏం చేసింది? ఆమె హృదయంలో భద్రపరుచుకుంది. కాబట్టే ఆ మాటల ప్రకారం ఆమె జీవిస్తూ ఆమె ఆ సన్నిధిలో కుమారుని పొందుకుంది. ముందుగా ఆ మాటల ప్రకారం జీవించి ఆమె ఏమండి ఎలా జీవించాలి, ఒక దేవుడిని నమ్మిన స్త్రీ ఎలా ఉండాలో అలా నేర్చుకొని, అలా పొందుకొని, అలా దేవుని సన్నిధికి వెళ్ళి కుమారుణ్ణి పొందుకొనగలిగినటువంటి జ్ఞానం ముందులో ఏమన్నా దేవుల్లో ఉంది. కుమారుని దేవుని ద్వారా పొందుకొనగలిగినటువంటి ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తి ముందుగా హన్నా పొందుకుంది. కనుకనే దేవుడిని మెప్పించగలిగింది ఆ ప్రార్థనతో, ఆ కన్యలతో, ఆ మూలుగులతో. ఏమండి? నిందలన్నీ భరించింది, బాధలన్నీ భరించింది. ఏమండి? ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో ఆ నిందలను భరించలేక ఎన్నో ఏడ్చిన రాత్రులు, దినాలు. వాటన్నింటినీ ఒక్కసారి దేవుని మందిరంలో నేను ఆత్మానుసారంగా నేను కొమ్మరిస్తాను నాయన, హృదయంలో బాధ అని చెప్పిందా? కొమ్మరించుకొని నేను తాగలేదు నాయన, నా ఏమి వాడాను ఏది అని చెప్పిందా? ముందుగా ఆమె సిద్ధపడింది. దేవుని మాటల ద్వారా ఆమె దేవుని ద్వారా పొందుకునే సిద్ధపాటు ఆమె ముందు, ఆమె దగ్గర ముందు ఆమె ఉంది. కాబట్టి దేవుడు ఆమె ఏదైతే అడిగాడో, నేను అడిగినా నాకు మగపిల్లాడు నాకు ఇవ్వాలా అంటే నాలో లోపం ఉంది కనుక దేవుడు నాకు ఇవ్వలేదు. నా మాట నేను నీకు చెప్పినట్టు ఇవ్వరా? మరి ఆమె అడిగింది, నేను అడిగా కదా, నేను ఏడ్చి అడిగా. ఏమండి? అయిపోతుంది నా వయసు 35 దాటితే పిల్లగాళ్ళు పుట్టరని మరి ఈ లోకం చెబుతుంది, ఈ లోకం శాస్త్రం చెబుతుంది. మరి నా పరిస్థితి ఏంది? నేను సేవ చేయాలనుకుంటున్నా కదా, ఈ శ్వాసులైన పిల్లలు ఉండాలి కదా, సేవ చేయాలంటే నీకు గ్రంథం చెబుతుంది. మరి లేకపోతే నాకు పిల్లలు లేకపోతే, శ్వాసులైన పిల్లలు లేకపోతే నేను సేవ చేయడానికి అవకాశం లేదేమో. నీ గ్రంథం ప్రకారం నా పరిస్థితి ఏంది అన్నప్పుడు సరే అంటే నా మాట కొంత ఎక్కడో ఇని గర్భాన్ని తెరిచిండు. అబార్షన్స్ అయిపోయి చనిపోయి పడిపోయే పరిస్థితి నుంచి బిడ్డను నిలబెట్టే పరిస్థితికి వచ్చింది ప్రియమైన దేవుడు. కానీ నేను అడిగినట్టు వల్ల నేను మగపిల్లాడి కావాలి, మగపిల్లాడితే నేను సేవ చెప్తానా, నీ సేవ పని చేస్తాను, ఆడపిల్లయితే చేస్తున్నావా? నేను మగపిల్లగాడిని ఇస్తేనే అన్నా. ఆహా, నువ్వు మగపిల్లాడిని ఇస్తే నేను చేస్తానా? సరే నీకు ఆడపిల్లని ఇస్తారా, నువ్వు ఎంతవరకు నేను చేస్తా అని వచ్చినా ఏంటి టెస్ట్ నాకు. కానీ ఆమె టెస్ట్ పెట్టలే. ఆమె టెస్ట్ పెట్టాలంటే ఆమె పరిపూర్ణమైనటువంటి ఆత్మీయత ఎల్తి లేదు. అంతేనా? దేవుని నామానికి స్తుతి కలుగునుగా. ఆమె ప్రాంతంలో ఆమె ఆత్మీయ జీవితంలో ఎల్తి లేదు, మచ్చలేదు, దాగు లేదు. అందుకే దేవుడు తండ్రి నువ్వు నాకు ఇస్తే వాడి మీద మంగళకి నేను నీకోసమే ప్రతిష్ఠిస్తా అని చెప్పింది. ఇచ్చినండి మళ్ళీగా మా పిల్లగా ఇచ్చిండు. కనుక ప్రియమైన దేవుని పిల్లగా అదిగో ముందుగా మనం బిడ్డలను కన్నటువంటి లేకపోతే కనబోయేటువంటి ముందుగా మనం ఏం చేయాలి? మనం ఆయన ఉపదేశించిన ఆయన మాటలను ఆయన సన్నిధికి వెళ్తున్నాం. మనం కూర్చున్నప్పుడు, మన బిడ్డలు లేచినప్పుడు, పడుకున్నప్పుడు, దారి నడిచేటప్పుడు వాటిని అభ్యసింప చేయాలట. అభ్యసింప చేయాలి. వదిలేశారు. అవి నీ కన్నుల నడుమ ఆ మాటలు మన కన్నుల నడుమ భాష కట్టుకుంటారు, అలా ఉండాలంట. నీ ఇంటి ద్వారం అందములందును, నీ గౌనుల మీదను వాటి వ్రాయవనెను నీ దేవుడైన యెహోవా, నీ పితరులైన యాకోబులతో ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురుషులను నీవు
నింపని మంచి చాలు ప్రేమల చేత. చాలు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా ఇదిగో ఈ వాక్యాన్ని ఆమె ఖచ్చితంగా ఆమె జీవితంలో నెరవేర్చింది. ఆమె అన్నదే ఆ మనసులో పెట్టుకుంది, హృదయంలో భద్రపరుచుకుంది, ఆయన పిల్లడికి అభ్యసింపజేసింది. అందుకే ఏలి అంత నిక్కచ్చిగా దేవుని పరిచర్య బాల్యం ఉండే చేయటానికి తల్లి యొక్క పెంపకం, తల్లి యొక్క అభ్యసింపజేసినటువంటి విధానం, లేకపోతే అంత వినయంతో విధేయంతో ఆ పరిచర్య చేయడం అంటే ఇప్పుడు చేస్తున్నారండి ఎవరైనా పెద్దవాళ్ళం మేమే చేయట్లా. ఏమండి సేవకులను చెప్పుకునే వాళ్ళే దేవుని మాటల ప్రకారం చేయలేకపోతున్నారు, 100% చేయలేకపోతున్నారు. ఆ చిన్న వయసులో దేవుడు ఆయనను అతన్ని పెంచినటువంటి విధానం ప్రియమైన దేవుడు. అదే బాలు నడవలసిన సామెతల గ్రంథం 20:22 అనుకుంటా. బాలు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము. అసలు బాల్యంలో ఈయనైతే బాల్యంలోనే తప్పట్లేదు, పెద్దోడే కాదు, పెద్దోడైనా తప్పిపోవడం అసలు బాల్యం నుండి కరెక్ట్ పోతుండవు. ఇక పెద్దోడైనప్పుడు మాత్రం ఎందుకు తప్పుతారు? 5 సంవత్సరాల నుంచి 10 చేస్తుండే పెద్దోడైన మాట. ఏమండి బాలు నడవలసిన త్రోవను ఎలా నేర్పి. ఇక్కడ ఈ సామెత గ్రంథం పెద్దవాడైనప్పుడు అన్నాడు, కానీ ఈ అన్నా సందర్భం తీసుకుంటే అసలు మొదటి నుంచే ఎక్కడ ఆయన తప్పిపోయినట్టు లేదు. ఆయన ఏం చేశాడు? రాజులను అభిషేకించేటటువంటి ఒక గొప్ప ధన్యత ఎవరికి వచ్చింది? సమూయేలు గారికి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి పెంపకం మనలో ఉండాలి. సామెతల గ్రంథం 19:18 చూడండి ఒకసారి. 19:18 అలాగే 13:24 చూసి మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు మనం మన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మన బిడ్డలు మనం ఎలా పెంచగలి, అలా పెంచగలిగే కన్నాలాగా అని ఆలోచించుకునేటటువంటి పరిస్థితి మనకి ఈ సందర్భం తెలియజేస్తాం. మనకు పాఠం ఏంటి? అన్న బిడ్డను పెంచినటువంటి విధానం మనకు పాఠం కావాలి. చెప్తానండి. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు బుద్ధి వచ్చేలా. బుద్ధి రావాలి. మనం ఆ పెంచే పెంపకంలో వాడికి బుద్ధి రావాలి. అలా కాకుండా కొట్టేసి ఇచ్చేసేసి వాడు మరణించే టయానికి తీసుకుపోయేటటువంటి వాడు మన పెంపకం. కొంతమంది పెంపకం వీళ్ళు వాళ్ళని చేసే టార్చర్, దేవుని మాటలు నేర్పకపోగా ఈ బయట లోకానుసారమైన మాటలతో టార్చర్ పెట్టి చావు వరకు కూడా చేసుకెళ్తున్నాం. చాలా మంది చచ్చిపోవట్లేదా? ఆత్మహత్య చేస్తారు. తల్లిదండ్రులు ఇది భరించలేక. ఏమండి అలాంటి పరిస్థితి చేసుకోవద్దు. అలాంటి బుద్ధి నువ్వు చెప్పవద్దు అన్నాడు. బెత్తం వాడమంటాడు. నీకు దాంట్లో బెత్తం 13:24 బెత్తము వాడమంటాడు. కానీ అది ఏ రకంగా వాడాలా? ప్రియమైన దేవుని పిల్లలు, బెత్తం వాడని కుమారుడు ఏమంటాడంట? బెత్తం వాడని వాడు కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును. బెత్తము వాడిన తండ్రి తల్లి అంట ఆ కుమార్తెకి విరోధట. విరోధవంతులుగా ఉంటామంట. మరి బెత్తం వాడకపోతే ఏమవుతుంది? ఆ ఇష్టానుసారంగా జీవించి చివరికి ఇతను చెప్పిన మాట వెనక నాకే ఏమవుద్ది? విరోధి, నాకే ఎదురు తిరుగుద్ది, నా మీదే హై పోవా అంటే విరోధి అయినట్టే కదా. దేవుడు మాట్లాడే నిజమండి. ఇది యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గర మనం వెళ్ళే వరకు అంటే ఇది వ్యర్థమయ్యే వాటిని నశించిపోయేది కాదు. ప్రతి తరంలో ఈ నెరవేరద్దా? సొన్నైన పోలైన పోయే విషయం లేదని చెప్పాడు కదా. ఇప్పుడు నేను బెత్తం వాడకపోతే నాకేమవుద్ది? నేను ఆమెకు విరోధం అవుతా, ఆమె నాకు అవుతుందా? అదే మాట మన ఒకసారి చదవండి నా మాట. బెత్తం వాడి గోపి బెత్తము తన కుమారునికి, బెత్తం వాడిన తండ్రి తన కుమారునికి విరోధి అవుతున్నట్ట. కుమారుని ప్రేమించేవాడు శిక్షిస్తాడు. అంటే గారాబం చేసేవాడు ప్రేమించేవాడు కదా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అర్థం చేసుకోవాలి, గమనించాలి.
చూసి ఇక్కడ ప్రేమించేవాడు శిక్షిస్తాడట. అంటే ప్రేమించే తండ్రి శిక్షిస్తాడట. ఈడే కరెక్ట్ అయిన తండ్రి, ఈడే సరైన ప్రేమ. ఇదే గారాబం చేసేవాడు కరెక్ట్ అయిన ప్రేమ అంటే గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్తుండేది, నేను చెప్పేది కాదు. అంటే నేను కరెక్ట్ అయినా అనుకోండి, ఎందుకంటే గారాబం చేసింది కదా. ఈ వాక్యాన్ని బట్టి నేను పొరపాటు చేస్తున్నా. ఈ గారాబం అనేది దేవుని దృష్టికి విరోధమైనది. ఒకవేళ నేను అట్లా చేస్తే నాకు నా కుమార్తె విరోధం అవుతుందట. చెప్తున్నాడు ఆయన, చెప్తున్నారే నువ్వు ఏం చేయమాకు గారాబాన్ని బెత్తమాడు లేక నీకు విరోధమైంది, నీకు వ్యతిరేకంగా నీవే తిరగబడతారు. అలా నాకు ప్రారంభంలో తిరగబడ్డారు. నా తండ్రి అని దేవుడు అని చెప్పేది మాట. ప్రారంభంలో నాకు తిరగబడ్డారా? ఆదాము అవ్వ నా మాట వినలేదు. నేను ప్రేమ చూపించిన వాళ్ళ మీద, కానీ నా మీద ఎదురు తిరిగారు. వదిలేశాను, నా కుమార్తెను వదిలేశాను. కానీ వాళ్ళు ఏం చేశారు, నా మీద తిరగబడ్డారని ప్రకృతి చెప్పిన దేవుడు విషయాలు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియుము, నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళని చేశాను కానీ నా మీద వారు తిరగబడ్డారు. తన కామంతులు ఎరువులు గాడిద తన సొంత మాట దుడ్డు తిరుగుతుంది కానీ ఇదిగో ఈ కుమారుడు నా మాట అంటే తనకు జాగ్రత్త చూపెట్టి బెత్తవాడన్నా. బెత్తం ఆడేవాడే ప్రేమించేవాడు అంట. నిజమైన ప్రేమ కలిగినటువంటి తండ్రి అంట. దేవుడు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. బెత్తం వాడు వేసే ఓకే. కానీ ఆమె అమ్మో నన్ను ఎట్ట కొట్టారు కానీ మరణానికి వెళ్ళి ఎంతవరకు చిక్కించకూడదు మాట గుర్తుపెట్టుకోవాలి. అందులో మళ్ళీ చూడండి ఎంత లాజిక్ ఉందో. అక్కడ మనం చెప్పే మాట, మీరు ఆ కుమారుడు వల్ల మరణించే వరకు వాడిని బుద్ధి చెప్పడం కానీ కొట్టడం కానీ ఉండకూడదు. జాగ్రత్త అంటే బ్యాలెన్స్గా మనం కుమార్తెని పెంచుకోవాలి. అంటే అవన్నీ ఏం చేసింది అన్నారో అన్న అభ్యాసంలో జరిగించింది స్వామి. అందుకే ఆయన రాజులను అభిషేకించే స్థాయికి వెళ్ళిపోయింది. ఏమండి పెళ్లి కావాలన్నా అనగా తల్లి ఏదైతే చెప్పిందో, నువ్వు నాన్న దేవునికి ప్రతిష్ఠితుడివి, ఇక నీ పని అదే, నువ్వు అదే చేయి, నువ్వు సచ్చే వరకు నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలి. అయితే వందలో దేవుడిని సంతోషపరిచిండు, రాజుల్ని అభిషేకించే స్థాయికి వచ్చింది. ఈ ఏలి తీసేసి పక్కన పెట్టేసి ఎవరికి ఇచ్చాడు దేవుడు? సమూయేలుకి ప్రాప్తగా, ఇశ్రాయేలుకు ప్రాప్తగా, ఇశ్రాయేలు దీర్ఘదర్శిగా, ఇశ్రాయేలుని వెనకుండి నడిపించేటటువంటి వాడు. అలాంటి ధన్యత ఎవరికి వచ్చింది? ఈ ధన్యతలో కొంత సగభాగం ఎవరిది? తల్లి అన్నారు. అంతేనా? ఆ తల్లి అలా నేర్పించడం వల్ల దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించి మరి ఇశ్రాయేలు జనాంగానికి ఒక ప్రవక్తగా, పెద్ద ప్రవక్తగా, మంచి ప్రవక్తగా ఆయన ఎప్పటికీ మనం కొనియాడుతున్నాం అంటే సమూయేలు గారిని అలా పెంచింది. అలాగే ప్రియమైన దేవుడిలో మనం కూడా మన కుటుంబాలు మనం పెట్టాలి. ఒక హన్నలాగా పెంచడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన వాక్యం వింటున్నాం కదా, ఇప్పుడు వాక్యం ఆయన సందర్భం తెలుసు కదా మనకి. మరి మనం కూడా పెంచడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే దేవుడిని మనలో పొందాం. దేవుడిని మనలో పెట్టడం కూడా అలా దీవించి కృషి గురించి మన బిడ్డలను కూడా దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుగా. మన బిడ్డలని దేవుడు మరి మంచి జ్ఞానంతో అభివృద్ధి పరచుగా. మన కుటుంబాల్లో మనల్ని తల్లిదండ్రులుగా అయిన మనల్ని సంతోషపరిచే బిడ్డలుగా దేవుడు వారిని వర్ధిల్లింపజేయుగాక. వారి ఉన్నత చదువుల్లో, దేవుని ఉన్నత జ్ఞానంలో తీర్చిదిద్ది మనకి దేవుడు అప్పగించుగాక. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయుగాక.